ఇటీవల అయోధ్య రామ మందిర ప్రాంగణంలో కోల్కతాకు చెందినటువంటి జమాలుద్దీన్ ఆయన కొడుకు బిట్టు ఇద్దరు శిల్పులు ఒక కోదండ రాముని చెక్కిర్రు, దాన్ని ప్రాంగణంలో ప్రదర్శిస్తారు అంటూ వార్త వచ్చింది. మరి ముస్లింలు చెక్కిన శిల్పాన్ని మరి ఆలయ ప్రాంగణంలో పెడితే ముస్లిం పుటం స్వీకరింటే నేను ప్రమాణ స్వీకారమే చేయను, వాళ్ళు కాసిం రాజు వారసులు అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ప్రకటన బట్టి అక్షర మీడియా ప్రశ్నించింది, అయ్యా మరి ఆ రామాలయాన్ని కూడా బహిష్కరిస్తారా అని. అది ఈరోజు ఇంకొక వార్త వచ్చింది, ఏమని రామాలయంలో లల్లు అంటే స్వామి విగ్రహాన్ని అంటే గర్భగుడిలో ఈ రామలల్లా విగ్రహాన్ని చెక్కింది ముస్లింలను వార్త వస్తుంది, అది ఫేక్ వార్త అని. మరి వచ్చిన వార్త అది కాదు. అయోధ్య రామాలయం ప్రాంగణంలో మాత్రమే కోదండ రామయ్య విగ్రహాన్ని వాళ్ళు చెక్కిరు అని. ఆ జమాలుద్దీన్ కూడా తర్వాత చెప్పిండు, కళ్ళకు మతం లేదు, మేము చాలా గుళ్ళకి విగ్రహాలు చెక్కినామని కూడా చెప్పిండు. అది మత సామరస్యానికి ప్రతీక కూడా మనం వర్ణించినాం. అటువంటిది ఈరోజు ఎందుకు రాములల్లా అని అంటే స్వామి మూల విరాట్ అంటే అది ఆ వార్తను మర్పించాలి అంటే బీజేపీ వాళ్ళు దాన్ని ఎలా సమర్థిస్తారు అని ప్రశ్నించినాం కదా. ఇలా ఉంటే అండి ఫేక్ వార్త, ఇది ఒక ఫేక్ వార్త. ఎందుకంటే అది రాములల్లా విగ్రహాన్ని కాదు వాళ్ళు చెక్కింది, రామాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించడానికి వీలుగా కోదండ రామయ్య విగ్రహాన్ని చెక్కిండ్రు. ఎవరు చెక్కినది కాదు, మా రామయ్యని ఎవరు చెక్కింది, మా రామయ్య మాకు కావాలి అంతే తీసుకుంటారు హిందువులంతా. కానీ ఒక బీజేపీల వాళ్ళు మాత్రమే హిందూ ముస్లిం విభేదాలు సృష్టించే ప్రయత్నంలో భాగంగా రాయసింగ్ ఆ ప్రకటన చేసింది. కాబట్టి మరి రామయ్య రామాలయాన్ని బహిష్కరిస్తారా అని ప్రశ్నించింది అక్షరం మీడియా. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.